శ్రీమతిగా మారబోతున్నాం, మరొక యవనస్తునికి భార్యగా మారబోతున్నావు రేపటి నుంచి. వివాహం అయ్యాక నువ్వు ఎలా ఉండాలి అంటే, నీ జీవితంలో మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి, దేవుని తర్వాతే భర్త. మాటలు జాగ్రత్తగా వివాహమైన స్త్రీలు కూడా అర్థం చేసుకోవాలి. బైబిల్ ఏం సెలవిస్తుందో అది నేను చెప్తున్నాను. సహజంగా ఏమనుకుంటారంటే భర్తకే మొదటి స్థానం అనుకుంటా జీవిస్తూ ఉంటారు కొంతమంది స్త్రీలు. క్రైస్తవ స్త్రీలుగా మీ అందరి బాధ్యత ఏంటంటే జీవితంలో మొదటి ప్రేమ, మొదటి స్థానం యేసయ్యకే ఇవ్వాలి. అలాగే పురుషులకు కూడాను జీవితంలో మొదటి ప్రేమ, మొదటి స్థానం యేసయ్యకు, తర్వాతే భార్యకు. సో భర్త శిరస్సే కానీ జీవితంలో మొదటి ప్రేమ, మొదటి స్థానం యేసయ్యకి ఇస్తూ జీవించాలి. మొదటి విషయం అమ్మ. రెండవ విషయం ఏంటి అంటే మాటలలో జాగ్రత్తగా ఉండాలి. వివాహం అయ్యాక మీ భర్త గారితో మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. తగ్గింపుతో మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది జ్ఞానవంతురాలు అని సామెతల గ్రంథంలో సొలొమోన్ రాశారు. మీరు మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మాటల్లో మన తప్పులు పట్టుకుంటారు. కాబట్టి భర్తతో మాట్లాడేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. మూడో విషయం, కోపపడకుండా. కోపం వస్తుంది, మన మనుషులం కాబట్టి కోపంలో మాట్లాడకూడదు. వివాహ వ్యవస్థ పదిలంగా ఉండాలి అంటే భార్యాభర్తలు కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా ఉండాలి. కోపంతో మాట్లాడుకుంటే ఆ మాటల వల్ల వివాహ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి చెల్లికి నేను చెప్పేది ఏంటంటే కోపం వస్తుంది, మనుషులం కాబట్టి జీవితంలో కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండు. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండు. కోపం తగ్గాక మాట్లాడు మీ భర్త గారితో. అలాగే మీరు కూడా మా స్త్రీలందరికీ ఇదే సూత్రం. వివాహ వ్యవస్థ పదిలంగా ఉండాలంటే కోపం వచ్చినప్పుడు మన ఎదుటి పార్ట్నర్తో, భర్తలైతే భార్యల దగ్గర, భార్యలైతే భర్తల దగ్గర మౌనంగా ఉండాలి. కోపం తగ్గాకే మాట్లాడాలి. కోపంలో ఒక్కొక్కసారి మనం నోరు జారి మాట్లాడే అవకాశం ఉంది. ఒకసారి మన నోటి నుంచి మాట వెలువడితే జీవితంలో వాళ్ళు మర్చిపోరు. కాబట్టి చాలా జాగ్రత్తగా వివాహ వ్యవస్థ కట్టుకోవాలమ్మా. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే నువ్వు రేపటి నుంచి నీకంటూ ఒక సొంత కుటుంబం ఏర్పాటు కాబోతుంది. నువ్వు ఎప్పుడు మీ నాన్నగారి కుటుంబంతో నీ కుటుంబాన్ని కంపేర్ చేసుకోవద్దు. అంటే మీ భర్త గారి దగ్గర మన నాన్న గొప్పోడే, ఆ సంగతి అందరికీ తెలుసు, మన కుటుంబం గొప్పదే. అయితే భర్త గారి దగ్గర మాత్రం వాళ్ళ ఇంట్లో మన కుటుంబంతో పోల్చుకోకూడదు. మా ఇంట్లో అయితే మా నాన్నకు అలా చెప్పానో లేదో అన్నీ వచ్చి పడతాయి. మా అమ్మ అయితే నన్ను ఒక్క పని చేయలేదు. మా ఇంట్లో నేను ఇట్లా పెరిగాను. సహజంగా ప్రతి అమ్మాయి అల్లారు ముద్దుగా గారాబంగా పెరుగుతుంది. అదిగాక మన కుటుంబం ఉన్నతమైంది కాబట్టి అమ్మా నాన్న నిన్ను మంచిగా పెంచుంటారు. అయితే వివాహం అయ్యాక మన కుటుంబంతో కంపేర్ చేసి మాట్లాడకూడదు, అప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు. మౌనిక, నువ్వు ఈ మాటలు అర్థం చేసుకోవాలా. ఎప్పుడు కూడా మన కుటుంబాన్ని గురించి అక్కడ పోల్చుకోకుండా ఉండాలి. ఎందుకంటే నీ కుటుంబాన్ని నువ్వు ఘనపరుచుకోవాలి అక్కడ. ఇక ఐదో విషయం, నువ్వు ప్రార్థనలో ఎదగాలి. ఇప్పుడు ఎలా జీవిస్తూ ఉన్నావో దేవునిలో ఆత్మీయంగా, అక్కడికి వెళ్ళాక నీ ప్రార్థన ఇంకా పెరగాలి. ప్రార్థనతోనే కుటుంబ వ్యవస్థ బలపరచబడుతుంది. నీవు మీ భర్త గారు మీతో పాటు యేసయ్య కలిసి ఉండాలి. మీ ఇద్దరితో యేసయ్య కలిసి ఉండాలి అంటే ప్రార్థనే మంచి విధానం. మీ ఇద్దరు కలిసి కుటుంబంగా అనుదినం ప్రార్థనలో గడపగలిగితే మీతో పాటు యేసయ్య మీ కుటుంబంలో ఉంటాడు. మీ వివాహ వ్యవస్థను బలపరుస్తాడు. జీవితాంతం మీ వివాహ బంధాన్ని దేవుడు ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా ఉంచుతాడు. అంతేకాదు మిమ్మల్ని దర్శిస్తాడు. ఆయన చిత్తంలో ఉన్న సంతానాన్ని మీకు దేవుడు బహుమానాలుగా అందజేస్తాడు. కాబట్టి ఈ నా మాటలను అర్థం చేసుకొని నీ జీవితాన్ని, నీ వివాహ జీవితాన్ని, వివాహ భవిష్యత్తును కట్టుకొని ఆయనకు మహిమార్థమై జీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మంచి రేపటి దినం వివాహమైన తర్వాత భర్తతో ఎలా ఉండాలి, ఎలా దాంపత్య జీవితం ముందుకు సాగితే ఆశించబడతారో